హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానస రెసిపీస్. టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ కూర. మనం దీన్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇలా ఒక ప్యాన్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకొని 4 ఇలాచి, 2 లవంగా, చిన్న దాల్చిన చెక్క, అలాగే 4-5 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని వీటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇలా గుమ్మడికాయని కట్ చేసుకుందాం. ఇలా ఒక గుమ్మడికాయ నుండి నేను హాఫ్ ముక్కని తీసుకొని కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా దీన్ని మధ్యలో నుండి గింజల్ని తీసేసి ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈలోపు మనకు ఆనియన్స్ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని వీటిని ఇలా 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసి దీనిలోనికి మీకు టేస్ట్కి సరిపడా కారం, ఉప్పుని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి వీటిని మగ్గించుకుందాం. చూడండి, గుమ్మడికాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూడండి మనకు వాటర్ ఎంతగా ఊరాయో. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లంని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు ఈ వాటర్ మొత్తం ఇనికేంత వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకు చాలా టేస్టీగా గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. అసలు ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మీకు కూడా నచ్చిందా? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.